లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, తృప్తి. పూర్ణయ్యను బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్ళి కానీ పేరంటం కానీ వంట హంగంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నిల్చొనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు. జనమంతా మామిడి తోపులో చేరారు. చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. వంకాయ మెంతి కారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాలు చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం? అప్పటికప్పుడు అందరి నోళ్లల్లో నీరూరించి ఇంకా వంటకాలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతి కారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకు వచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. తరువాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు, కాయ పళంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడుములో ఉందా, ఇలా చర్చలు సాగాయి. మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయ బుట్టతో, లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనమంతా వంట కబుర్లలో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శనలిస్తుంటే ఆకలి రెపరెపలాడుతోంది. ఇక ఇక్కడి గాడిపోయి దగ్గర వంట వాళ్ళని పరుగు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమూత వేయగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకు వచ్చి, ఆ వాసన చూసారా, పులిహోర తిరగమూత, సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. మళ్ళీ జనానికి ఆకలి ఊవెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలి అయి కూర్చుంది. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురుమంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. సుబ్బయ్యన్నకు ఒక ఆకు వేస్తావేం, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. వడ్డనలు మొదలయ్యాయి. నేతి జాడి పుచ్చుకొని పేరు పేరున అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిళాయించండి, పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి, వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తట్లో మిగిల్చావే, పూర్తి చేసి పాయసానికి ఖాళీ ఉంచుకో
అప్పుడే మంచినీళ్లు తాగేయకు, మీగడ పెరుగుంది. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ల ముందు నుంచి పైకి లేవడానికే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు. అప్పటికి కూరలు మిగల్లేదు. ఓ గంటె పప్పు, కాస్త పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నానంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపై చిరునవ్వయింది.